మనం చాలా కథలు చూస్తుంటాం. కొన్ని కథలు ఆయుధాలతో కాదు, కేవలం మాటలతోనే నడుస్తాయి. మాటలే బంధాలను నిర్మిస్తాయి, రాజ్యాలనే మార్చేస్తాయి. అటువంటి ఒక శక్తివంతమైన కథే దుష్యంతుడు శకుంతలదే. వాళ్ళ మాటల ప్రయాణంలోకి వెళ్ళి ఈ కథలోని అసలు ఆత్మను ఆవిష్కరిద్దాం. సరే, వాళ్ల కథని మనం 3 అద్భుతమైన భాగాలుగా చూద్దాం. మొదట వాళ్ళిద్దరి మధ్య అనురాగంతో నిండిన ప్రారంభాన్ని చూస్తాం. ఆ తర్వాత వచ్చే నాటకీయమైన సంఘర్షణలోకి ప్రవేశించి చివరికి వాళ్ల మాటలే శాంతికి ఎలా దారితీశాయో పరిశీలిద్దాం. ఈ ప్రయాణం మనకు సంభాషణకున్న శక్తేంతో చూపిస్తుంది. ఈ మొత్తం కథకు ప్రాణం పోసేదే ఒకే ఒక కాన్సెప్ట్. అదే సంభాషణ వైచిత్రి. అంటే ఏంటంటే, సందర్భాన్ని బట్టి మాటలు తమ రూపాన్ని, స్వరాన్ని ఎలా మార్చుకుంటాయో, పాత్రల అసలు స్వభావాన్ని ఎలా బయటపెడతాయో, ఇంకా కథను ఎలా ముందుకు నడిపిస్తాయో చూద్దాం. అంటే ఇక్కడ మనం చూసేది కేవలం మాటల మార్పు కాదు, అదొక పరిణామమన్నమాట. ప్రశాంతమైన ఆశ్రమంలో మొదలైన ఆ తియ్యని మాటలు రాజసభలో కఠినమైన వాదనలుగా ఎలా మారాయో, మళ్ళీ చివరికి పశ్చాత్తాపంతో కూడిన సయోధ్యగా ఎలా ముగిశాయో, నిజం చెప్పాలంటే వాళ్ల సంభాషణే ఈ కథకు అసలైన రంగస్థలం. సరే, మన ప్రయాణం మొదలవుతోంది కణ్వ మహర్షి యొక్క ప్రశాంతమైన ఆశ్రమంలో. ఇక్కడి వాతావరణమే వారి మొదటి సంభాషణకు ఒక అందమైన నేపథ్యాన్నిచ్చింది. ఇక్కడ ప్రేమ, తెలివితేటలు రెండూ ఎలా కలిశాయో చూద్దాం. వాళ్ళ మొదటి సంభాషణను గనక మనం గమనిస్తే అదో కేవలం పరిచయం కాదు, ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటున్నారు, ఎంత వినయంగా మాట్లాడుకుంటున్నారు, ఈ మాటలే వాళ్ల బంధానికి ఎంత బలమైన పునాది వేశాయో చూపిస్తాయి. ఇక్కడ ప్రతి మాటలోనూ ఆప్యాయతే కనిపిస్తుంది. ఈ మొదటి సంభాషణలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. దుష్యంతుడి మాటల్లోని సున్నితత్వం చూడండి. ఆయనొక రాజు, అయినా ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు. అలాగే శకుంతల వినయం వెనుకున్న ఆత్మవిశ్వాసం కూడా గమనించొచ్చు. వాళ్ల మాటల స్వరమే వాళ్ల ప్రేమకథకు నాంది పలికింది. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. శకుంతల ఏమందో చూడండి. ఆమె సమాధానం కేవలం ప్రేమతో కూడుకున్నది కాదు, అందులో అద్భుతమైన రాజనీతి ఉంది. ఈ ఒక్క షరతుతో ఆమె తన భవిష్యత్తును, తన కొడుకు హక్కులను కాపాడుకోవాలను చూసింది. ఇది ఆమె దూరదృష్టికి నిజమైన నిదర్శనం. అందుకే ఈ మొదటి దశ మనకేం చూపిస్తుందంటే, శకుంతల కేవలం ఒక అమాయక ప్రేమికురాలు కాదు, ప్రేమలో కూడా తన తెలివిని, ముందుచూపును చూపించగల ఒక బలమైన వ్యక్తి అని నిరూపించుకుంది. ఆమె పాత్రలోని ఈ లోతే కథకు అసలైన పునాది. ఇప్పుడు సీన్ మారింది. ప్రశాంతమైన ఆశ్రమం నుంచి హస్తినాపుర రాజసభ యొక్క కఠినమైన వాస్తవంలోకి వెళ్తున్నాం. ఇక్కడ మాటలు ప్రేమను కాదు, అధికారాన్ని, మోసాన్ని చూపిస్తాయి. సంభాషణ టోన్ పూర్తిగా మారిపోతుంది. దుష్యంతుడి నోటినుంచి వచ్చిన ఈ మాటలు, నేను నిన్ను ఎరుగను, ఇవి కేవలం తిరస్కరణ కాదు, శకుంతల గుండెలో గుచ్చుకున్న పదునైన కత్తిలాంటివి. ఈ ఒక్క వాక్యమే కథలో అసలైన సంఘర్షణకు నిప్పు రాజేసింది. ఈ స్లైడ్లో ఉన్న వైరుధ్యం చూడండి. ఆశ్రమంలో ప్రేమ, సభలో క్రూరత్వం. ఒకచోట సున్నితత్వం, ఇంకోచోట కపటం. ఒకే మనుషులు, కాని రెండు వేర్వేరు సందర్భాలు. వాళ్ల మాటల్ని ఎంత దారుణంగా మార్చేసాయో చూడండి. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, సందర్భం మాటల శక్తిని ఎలా నిర్దేశిస్తుందో. కాని శకుంతల ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, బాధితురాలిగా మిగిలిపోలేదు. తన ఆవేదననే తన శక్తిగా మార్చుకుంది. ముందు న్యాయమైన కోపంతో గర్జించింది, ఆ తర్వాత తన వ్యక్తిగత వాదనను ధర్మమనే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఇది ఆమె తెలివికి, ధైర్యానికి అసలైన నిదర్శనం. 1000 అశ్వమేధాల కంటే సత్యమే గొప్పదే. అద్భుతం కదా. ఈ మాటలతో శకుంతల తన వ్యక్తిగత పోరాటాన్ని దాటేసింది. ఆమె ఇప్పుడు తన గౌరవం కోసం మాత్రమే కాదు, సత్యం అనే ఒక గొప్ప విలువ కోసం పోరాడుతోంది. ఆమె వాదనకు ఇప్పుడొక నైతిక బలం వచ్చింది. అందుకే ఈ మధ్య దశ ముగిసేసరికి శకుంతల ఇక కేవలం తిరస్కరించబడిన ఒక స్త్రీ కాదు. ఆమె తన మాటలతోనే ధర్మం కోసం నిలబడే ఒక ప్రతినిధిగా, సత్యానికి రక్షకురాలిగా ఎదిగింది. తన సంభాషణతోనే తన స్థాయిని మార్చుకుంది. ఆ సంఘర్షణ తర్వాత కథ ఇప్పుడు శాంతివైపు నడుస్తోంది. ఇప్పుడు మాటలు ఆయుధాలు కాదు, గాయాలను మాన్పే మందులా పనిచేస్తాయి. పశ్చాత్తాపం, శాంతి, ఈ చివరి దశలోకి వెళదాం. ఈ సంఘర్షణ ముగేయడానికి ఒక దైవిక జోక్యం అవసరమైంది.
ఆకాశవాణి శకుంతల చెప్పిందే నిజమని చెప్పినప్పుడు అది మానవ అబద్ధానకన్నా సత్యం గొప్పదని నిరూపించింది. దీంతో దుష్యంతుడు పశ్చాత్తాపపడటానికి, కథ సుఖాంతమవ్వడానికి మార్గం సుగమమైంది. చివరికి వాళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగొచ్చింది, నిజాయితీ దగ్గరికి. ఆశ్రమంలో మొదలైన ఆ నిజాయితీ మధ్యలో మోసంతో దెబ్బతిన్నా చివరికి సత్యమే గెలిచింది. వారి మధ్య శాంతిని, సయోధ్యను మళ్ళీ నిలబెట్టింది. సరే, ఇప్పటిదాకా చూసిన ఈ మాటల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ప్రేమతో మొదలై, కోపంతో కాలి, సత్యంతో నిలిచి, శాంతితో ముగిసిన ఈ సంభాషణ ఒక కథను ఎలా నిర్మించిందో, ఎలా మార్చిందో, ఎలా ముగించిందో అర్థం చేసుకుందాం. చూడండి, వాళ్ల కథలోని ఇమోషనల్ జర్నీ మొత్తం వాళ్ల సంభాషణలోనే కనిపిస్తోంది. ఆశ్రమంలోని ఆ సున్నితమైన ప్రారంభం, సభలోని ఆ అగ్నిపరీక్ష, చివరికి దొరికిన శాంతి, ఇదంతా మాటల ద్వారా సాగిన ఒక జీవిత ప్రయాణం. అందువల్ల మనం గ్రహించాల్సిన అసలైన విషయమేంటంటే, ఈ కథల సంభాషణ అనేది కేవలం అలంకారం కాదు, అదే ఈ కథకు ఇంజన్ లాంటిది. మాటలే పాత్రలను తీర్చిదిద్దాయి, సంఘర్షణలు నడిపించాయి, చివరికి నిజాన్ని నిలబెట్టాయి. దుష్యంతుడు, శకుంతలల కథ మనకు మాటలకున్న శక్తిని మరోసారి గుర్తుచేస్తుంది. కాబట్టి మనం చదివే కథల్లోగాని, వినే కథల్లోగాని మాటలు, పాత్రల అసలు స్వభావాన్ని ఎలా బయటపెడతాయో గమనిద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు అసలైన యాక్షన్ మాటల్లోనే ఉంటుంది.